ఒకనాడు దేవలోకంలో ఒక సమస్య వచ్చింది. విఘ్నాలకు అధిపతి ఎవరు కావాలనేది ఒక పోటీ వచ్చింది. దానికోసం వినాయకుడు, కుమారస్వామి పోటీ పడ్డారు. అప్పుడు వారి మధ్యన శివుడు ఒక పోటీ పెట్టాడు. ఈ సమస్త లోకాలలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకి ఎవరు తిరిగి ఫాస్ట్ గా వస్తారో వాళ్ళే విఘ్నాలకు అధిపతి అని చెప్పేసి ఓ పోటీ పెట్టారు. అప్పుడు కుమారస్వామి వాహనం నెమలి మీద ఆయన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ప్రతి పుణ్యక్షేత్రానికి చాలా త్వరగా చేరుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయితే వినాయకుడి వాహనం ఏమో ఎలక కదా, దాని మీద ఎంత దూరం ప్రయాణం చేస్తాడు? అప్పుడు ఆయన ఒక తెలివిగా ఏం చేశాడంటే నారాయణ మంత్రం చదువుతూ తన తల్లిదండ్రులు అంటే శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? కుమారస్వామి ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్య తీర్థానికి వెళ్ళినా ఆల్రెడీ వినాయకుడు అక్కడి నుంచి బయలుదేరుతున్నట్టు కనిపించాడు అన్నమాట. ఆ విధంగా వినాయకుడు గెలిచాడు, విఘ్నాలకు అధిపతి అయ్యాడు. కాబట్టి డియర్ చిల్డ్రన్, దేవతలు దేవుళ్ళు నివాసం ఉండేది పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అయితే అమ్మా నాన్న నివాసం ఉండే ప్రతి ఇల్లు కూడా ఒక పుణ్యక్షేత్రమే, పుణ్యతీర్థమే. తల్లిదండ్రులను గౌరవించండి. మరి నేను చెప్పే సలహాలు, చిట్కాలు మీకు బాగున్నాయి అనిపిస్తున్నాయా? అయితే మరిన్ని చిట్కాల కోసం, మరిన్ని సలహాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.